హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మునక్కాయ కందిపప్పు కూర ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ కూడా ఇదే చేసుకొని అయితే తింటారు. సో దానికోసం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇట్లాంటి మునక్కాయలు ఒక 2 కానీ 3 కానీ ఇట్లాగ తీసుకొని మొదళ్ళు కొసళ్ళు కట్ చేసుకొని ఇట్లాగ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. పైన తోలు ఉంటుంది కదా, సో ఆ నారైతే పీకేసుకోవాలి. కానీ ఒక్క సైడ్ మాత్రమే పీకేసుకోవాలి. మొత్తంగానే పీకేసాము అని అంటే మళ్ళీ ఉడికినప్పుడు మెత్తగా అయిపోతాయి అన్నమాట. కట్ చేసుకున్న ఈ పీసెస్ను ఒక చిన్న గిన్నెలో వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి మనం గ్యాస్ మీద ఉడికించుకోవాలి. కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి, ఇవి త్వరగా ఉడకడానికైతే హెల్ప్ అవుతుంది. మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, బట్ 1 విజిల్ కన్నా కొద్దిసేపు ఎక్కువ పెట్టినా కానీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకనే నేనైతే గ్యాస్ స్టవ్ మీద సెపరేట్గా అయితే పెడుతున్నాను. మనకి ఇది సాల్ట్ వేసాం కాబట్టి ఈజీగా 5 to 10 మినిట్స్లో అయితే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మునక్కాయ మనకు ఉడికిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. అంటే ఆల్రెడీ ఉడికిపోయింది, ఇంకొద్దిసేపు కానీ పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వేడి వాటర్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ అయితే పెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకోవాలన్నమాట. నేను కుక్కర్ తీసుకొని దాంతో ఒక గ్లాస్ కందిపప్పు అయితే వేసాను. నీట్గా 1-2 టైమ్స్ అయితే వాష్ చేసేసి నార్మల్ వాటర్ పోసేసి మనం నార్మల్గా దీంతో ఇంకేమీ వేయవలేదు, ఒట్టి పప్పు మాత్రమే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి నీట్గా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. దీంతో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా మనం పోతాయి. ఇట్లా కడిగేసిన తర్వాత నీళ్లు పక్కకైతే వంపేసుకొని మంచి వాటర్ అయితే పోసుకోవాలి. కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు వస్తే సరిపోతుంది. 3 విజిల్స్కి బాగా ఉడికిపోతుంది అన్నమాట కందిపప్పు. విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మనకు 3 విజిల్స్కి చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్మాషర్ తీసుకొని జస్ట్ లైట్గా అయితే స్మాష్ చేసుకోవాలి. మరీ నీళ్ళగా కాదు, మనకు పప్పు ఉంటేనే బాగుంటుంది కాబట్టి జస్ట్ కొంచెం అయితే స్మాష్ చేసి పెట్టుకొని అది ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట. మరి నీళ్ళగా అయితే చేసుకోవద్దు. ఇప్పుడు మనం కర్రీలోకి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కట్ చేసుకున్న చిన్న కొబ్బరి ముక్కలు అనమాట, ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని ఇట్లా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి అయితే వేసుకొని 1 ఇంచు అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ ఆనియన్ అండ్ టమోటా కూడా వేసుకోవాలి. ఇక్కడనే మనకు రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. మళ్ళీ కూరలో అయితే యాడ్ చేయము, సో నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ తగ్గట్టు కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. మళ్ళీ ఒకవేళ సరిపోగలేదు అని అంటే కూరలో మనం చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అదంతా కూడా మనం మిక్సీ పట్టేసి ఇట్లాగ గ్రేవీ లాగా అయితే ఫామ్ చేసుకొని అదే మిక్సీలోది ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ అయిపోయాయి అంటే కూర సగం అయిపోయినట్టే. జస్ట్ ఇప్పుడు అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా టాస్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక బాండవలి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. దీంతో నేను అన్ని పోపు దినుసులు అయితే వేయట్లేదు, జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయను అయితే ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అది వేగిన తర్వాత 1.5-2 టమోటాస్ కూడా ఇట్లాగ వేసుకోవాలి. మనం టమోటా ఆల్రెడీ మసాలాలో కూడా యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. సో మనం మూత పెట్టేసి ఉడికిచ్చాము అంటే టమోటా త్వరగా అయితే మగ్గిపోతుంది. మూత తీసి మధ్యలో కలబెడుతూ ఉండండి, లేదంటే నాలాగా అడుగంటుతుంది అనమాట. సో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు టమోటా ఆనియన్ బాగా ఉడికిపోయాయి కదా, ఉడికిన తర్వాత మనం ముందుగానే గ్రేవీ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని దీంతో వేసి మొత్తం కూడా కలిసేటట్టు కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. 2 మినిట్స్ అట్లా ఉడికిచ్చి మూత తీసి చూస్తే కొంచెం చూసారా ఆయిల్ అయితే బాగా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ గ్రేవీ తీసి పెట్టుకున్న గిన్నె మిక్సీ పట్టింది ఉంటుంది కదా, సో ఆ 2 వాష్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోండి, లేదంటే అడుగంటుతుంది అనమాట. వాటర్ అయితే పోసుకొని మొత్తం గ్రేవీ కూడా ఒకసారి కలబెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు ఆయిల్ చక్కగా పైకి వచ్చేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేయండి.
2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు చక్కగా ఆయిల్ అయితే పైకి ఫామ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలబెట్టేసి మనం ముందుగానే మునక్కాయ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మునక్కాయ అయితే దీంతో వేసి ఆ గ్రేవీ అంతా కూడా మునక్కాయకి పట్టేటట్టు మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఈ మునక్కాయకి గ్రేవీ అంతా చక్కగా పట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా మనం వేపుకోవాలి. సో చూసారు కదా, ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పు అంతా కూడా ఒకసారి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. కలర్ అంతా కూడా మంచిగా ఫామ్ అవుతుందన్నమాట, రెడ్ కలర్లోకి వస్తుంది. మనకు గ్రేవీ అయితే ఏ కలర్లో ఉంటుందో ఈ పప్పు కూడా ఆ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ పప్పు గ్రేవీ రెండు కలిసిపోయేటట్టుగా పూర్తిగా కలబెట్టుకోవాలి. ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది వాటర్ ఎక్కువైనా పర్లేదు, మళ్ళీ చల్లారేసరికి మనకు థిక్గా అయిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ. సో నేను చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటే మనకు మంచి కలర్ వస్తుందన్నమాట. మీకు కానీ నెయ్యి ఇష్టం ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. ఫ్లేవర్ ఇంకా మంచిగా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర అయితే కడిగేసి చాప్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టేసుకొని కట్ చేసిన కొత్తిమీరని పైన వేసేసి మన గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే మనకు వేడి వేడి కూర అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకైనా సరే అన్నంలోకైనా సరే చక్కగా తినేయొచ్చు అనమాట. ఈ కూరకి మునక్కాయలు కూడా ఎక్కువ పట్టవు, జస్ట్ 2-3 మునక్కాయలు ఉంటే సరిపోతుంది. మన ఫ్యామిలీకి చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇట్లాగా ట్రై చేయండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే వదిలేయండి. మంచిగా కర్రీలో గ్రేవీ అంతా కూడా మంచిగా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇట్లాగ వదిలేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూడండి. మనకు టేస్ట్ కానివ్వండి, కలర్ చాలా మంచిగా ఫామ్ అయిపోయి ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఒకసారి కలబెట్టేసుకొని మనం రైస్లో కానివ్వండి, రోటీస్లో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ఇట్లాగ ట్రై చేసి మీకు వంట ఎలా కుదిరిందో నన్నైతే ట్యాగ్ చేసి కామెంట్లో చెప్పండి. ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి. చూసారా, ఇప్పుడే మనకు కొంచెం కన్సిస్టెన్సీ అయితే చేంజ్ అయిపోయింది, థిక్నెస్ అయితే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ కర్రీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి.